ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అయితే అరకులో ఉన్నాం. మా ఫ్రెండ్స్తో అయితే వచ్చా. పై నైట్ టైం అయితే డ్రైవింగ్ చేసుకొని పైకి వచ్చాం అరకు ఘాటి అంతా. సో లేట్ అయిపోయి ఇంకా లేట్గా లేసాం. ఫైర్ కనబడట్లే అన్న వల్ల నైట్ టైం అయితే కనబడుతుంది. వాటర్ అయితే ఆల్రెడీ పోస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. మన పని అయితే ఓకే. ఇప్పుడు మనం అరకులో ఉన్న వ్యూ పాయింట్స్కి అయితే వెళ్దాం. టెంట్ అయితే ఇక్కడే వదిలేస్తున్నాయి, ఎందుకంటే లగేజ్ అది క్యారీ చేయడం ఎందుకని ఇక్కడ వదిలేసి మనం అయితే అన్నీ తిరిగేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే టెంట్ తీసుకొని వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఏమైనా మంచి ప్లేసెస్కి అయితే వ్యూ పాయింట్స్ అలాంటివి వెళ్ళి తిరిగి చూసొద్దాం. దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆగలేసి వస్తుంది, ముందు తినేసి అప్పుడైతే వెళ్దాం. ఇంత ఎండగా పడుతుంది కానీ అసలు చలేసి వస్తుంది. ఫుల్ గాలి, చల్లగా వేస్తుంది గాలి. ఇంకా హిల్ స్టేషన్ కదా, అది తెలిసి ఇంకొంచెం టైం పడుతుంది వేడెక్కడానికి అయితే. మామూలు అంటే డ్రైవింగ్ చేస్తే చలేస్తుంది, లేదు కాన్స్టెంట్గా ప్లేస్లో ఉంటే పెద్దగా అనిపించట్లే, కానీ డ్రైవింగ్ చేస్తే చల్లగా గాలి తగులుతుంది. ట్రైబల్ మ్యూజియం అరకు. నైట్ యాక్షన్ కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా అందుకే రికార్డ్ చేయాలి. డైరెక్ట్గా అరకు అయితే వస్తాం. నైట్ టైం ఘాటి ఎక్కాం కదా, సో ఇంకా బాగా లేట్ అయిపోయింది నైట్ కూడా. మనం వెళ్ళి తిరిగిన తిరుగుడికి ఇంకా ఇది లూజ్ అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతుంది. ఇది కొంచెం టైట్ చేయించి బ్రేక్ఫాస్ట్ చేసి మనం రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈరోజు అరకులో తిరుగుదాం. నేను చాలాసార్లు అరకు వచ్చే కానీ ఎప్పుడు అసలు రైల్వే స్టేషన్కి రాలే. చూద్దాం. అరకు రైల్వే స్టేషన్ దగ్గర చెట్లు అంతా ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. చాపరాయి ఇవన్నీ తిరుగుతాం కదా. ఇప్పుడు రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు వెళ్ళలేదు. సో ఈరోజు రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. ఇవి చాపరాయి ఇవన్నీ తిరిగేవే కదా. సో ఇది రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ ఎదురుగా సందు ఉంటుంది. ఆ సందులో నుంచి స్ట్రైట్గా వెళ్తే వస్తుంది. సో పదండి వెళ్దాం. ఇదిగోండి, ఇది రైల్వే స్టేషన్ కదా. ఇక్కడ నుంచి అయితే రైడ్ తీసుకోవాలి. ఇంకా బోర్డు కూడా ఉంది, రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అని. రోడ్డు మరి కొంచెం అప్పున్నట్టుంది కానీ పర్లా, రోడ్డు బాగుంటుంది. సిమెంట్ రోడ్డు అయినా ఇదే మట్టి రోడ్డు అయితే కనుక చాలా తీరిపోతుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉంది. 5 కిలోమీటర్స్లో
మనకి వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ సూపర్ ఉంది అసలు. టర్నింగ్ లో రైల్వే స్టేషన్ ఎదురుగా వచ్చిన తర్వాత ఇంకా స్ట్రైట్ గా ఒకటే రోడ్డు. ఇదిగోండి, స్ట్రైట్ గా వెళ్ళిపోవడం. ఇంకా ఎక్కువ డైరెక్షన్స్ ఏం లేవు కన్ఫ్యూజ్ అవ్వడానికి. కంటైనర్స్ రిసార్ట్ అంట, భలే ఉంది డిఫరెంట్ గా. కంటైనర్స్ రూమ్స్. ఇలా చిన్న టర్నింగ్ అయితే వచ్చింది. స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే చిన్న బేస్ విలేజ్ ఉంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మనం రణజిల్లేడు ఊరైతే వచ్చాం. ఇది బేస్ విలేజ్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అయితే వెళ్ళాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ కి అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. ఊరు లోపల నుంచి అయితే వెళ్ళాలి. బైక్స్ అయితే అలౌ చేస్తున్నారు, కార్ అయితే కనుక అక్కడ ఆపేస్తున్నారు కార్స్ ని. కార్లో అట్లా వచ్చిన వాళ్ళు అయితే నడుచుకొని వస్తున్నారు. ఓకే, వచ్చేసాం. ఇక్కడైతే రాళ్ళట్టు పెట్టారు, బైక్స్ అయితే ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్దాం. ఇటే వెళ్ళాలనుకుంటా. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కింద ఒక రూట్ ఉంది, బట్ పైకి వెళ్ళాలని చెప్పారు. అదిగోండి అలా అటు వస్తున్నారు కదా, అటు నుంచి వెళ్ళాలి. ఇంకా పైన కూడా వాటర్ ఫాల్ అయితే ఫ్లాట్గా వస్తుందంట, బాగుందంట. ఇలా వెళ్ళి ఆ పైనుంచి ఇది ఈ స్టోన్స్ మీద ట్రెక్కింగ్ అయితే చేసుకొని వెనక్కి అయితే వెళ్ళాలి. మనం చాపర వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒడిస్సా లోపలికి వెళ్తాం. ఆ రూట్ వచ్చింది, ఒడిస్సాలోకి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే చెక్ పోస్ట్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళగా. చాపరాయికి వెళ్ళే రూట్ మాత్రం అస్సలు బాగా, మొత్తం వర్కే జరుగుతుంది, రోడ్లన్నీ కొట్టేస్తున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఇలాగే ఉన్నాయి రోడ్లన్నీ.
చాపరాయి దగ్గరికి ఇదిగోండి. రోడ్స్ వేస్తున్నారు, అందుకే రోడ్లు అసలు బాగా ఇక్కడే బాగుంది కొంచెం అక్కడక్కడ. నేనైతే వాటర్లో దిగుదాం అనుకోవట్లా, చాలా చల్లగా ఉంది. అండ్ ఇంకా మళ్ళీ ఇంకా వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతా. మధ్యలో ఇంకేమైనా ఉంటే చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అరకు నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. వైజాగ్, అరకు టు వైజాగ్. మొత్తం చాపరాయి వెళ్ళే రూట్ అయితే అసలు బాగాలేదు. ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చేసి